ఇప్పటి వరకు నక్సలిజం సాధించింది ఏంటంటే శూన్యం. ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, అభివృద్ధి ఎక్కడా జరగలేదు, అభివృద్ధిని అడ్డుకున్నారు, పేదల బతుకులు ఇంకా పేదలుగానే మిగిలిపోయారు. కాబట్టి దేనికోసం కూడా ఇవాళ నక్సలిజం అనేది పనిచేయటువంటి విషయాన్ని ఇవాళ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇప్పటివరకు దాదాపు 50,000 మందిని నక్సల్స్ పొట్టన పెట్టుకున్నారు. 50,000 మందిని, 9,000 మంది పోలీసులనే వాళ్ళ నక్సల్స్ హతమార్చారు. ఇలా 13,000 మంది దాదాపు నక్సల్స్ ఇలా ప్రభుత్వాన్ని లొంగిపోయారు. ఒక విద్యార్థి పరిషత్ కార్యకర్తను మర్డర్ చేస్తే ఎక్కడ విద్యార్థి పరిషత్ వెనుక పోలే. ఇవాళ ప్రపంచంలో దేశంలో ఒక శక్తివంతమైన విద్యార్థి సంస్థ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఆనాటి నుంచి ఈనాటి వరకు బలిదానం అనేది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. విద్యార్థి పరిషత్ ఏదో కూడా అధికారం రాదు. విద్యార్థి రాజకీయ వ్యవస్థ కాదు, రాజకీయ సంస్థ కాదు, రాజకీయ పార్టీ కాదు. విద్యార్థి పరిషత్ ఫలానా పార్టీ అధికారంలో రావాలని చెప్పి విద్యార్థి పరిషత్ కోరుకోదు. ఫలానా పార్టీ అధికారం రావాలని చెప్పి విద్యార్థి పరిషత్ పనిచేయదు. వాళ్ళు దేనికోసం త్యాగాలు చేసిన విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఒక్కసారి ఆలోచించాలి. ఏ వ్యక్తి అయినా ఏ పార్టీ అయినా అధికారం కోసమో దేనికోసమో దానికోసం ఒక స్వలాభం కోసం పనిచేసినటువంటి ఆర్గనైజేషన్స్ ఈ దేశంలో ఉన్నాయి. కానీ ఏ స్వలాభం లేకుండా కేవలం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జాతీయ భావాజాలంతో ఒక అనేక ఒడిదుడులు ఏర్పడ కూడా అనేక ఇబ్బందులు ఏర్పడినప్పుడు కూడా నాటి నుంచి నేటి వరకు కూడా శక్తివంతంగా తయారైన సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అక్కడ ఉన్నటువంటి ఫోటో చూస్తాం మనం. దాని ఇప్పటికే 50 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ వివిధ క్షేత్రాల కార్యకర్తలు కానీ నక్సల్ చేతులుగా బలైపోయారు. ఎవరు రాజకీయ పార్టీకి సంబంధం వీళ్ళెవరు కూడా. కారణం ఏంటంటే మీరందరూ వాళ్ళ మంచికి కష్టపడి చదువుకోవాలి, విద్యార్థులను ఒక దేశభక్తులుగా తయారు చేయాలి, ఒక మంచి ఆలోచన సంస్కారకర్తలుగా తయారు చేయాలి. వాళ్ళు చదువుకున్న విద్య సమాజానికి ఉపయోగపడాలి, ఈ దేశానికి ఉపయోగపడాలని చెప్పి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పనిచేసేది తప్ప ఏ రోజున నేను ఎమ్మెల్యే కావాలి, నేను ఎంపీ కావాలి, ముఖ్యమంత్రి కావాలి దానికోసం ఏ విద్యార్థి పరిషత్ కార్యకర్త పనిచేయలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడకముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశంలో దాదాపు 220 జిల్లాలో ఉన్నటువంటి నక్సలిజం ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 12 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం 1-2 రాష్ట్రాలకే పరిమితమైంది. నెక్స్ట్ మార్చి వరకు ఎట్టి బస్సులో నక్సలిజం అనేది ఈ దేశంలో కనపడకుండా పోతుంది. అది 100% వాస్తవం. ఇవాళ కేసీఆర్ గారు ఏమంటారంటే ఆపరేషన్ కగార్ ఆపేయండి. నాకు కూడా ఫోన్ చేసి చాలా మంది ఆపరేషన్ కగార్ ఆపేయండి, చర్చలు జరపని చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ లెక్క పిరికి పందాల పార్టీ కాదు. ఇవాళ నరేంద్ర మోడీ గారికి పవర్ఫుల్ మనిషి, అమిత్ షా గారికి శక్తివంతమైనటువంటి ఒక వ్యవస్థకు ఒక అధినేత ఆయన. ఇవాళ టేబుల్ మీద తుపాకీ పెట్టి చర్చలు జరిపేటువంటి పార్టీ అటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సందర్భాల్లో చర్చలు జరిపింది. వాళ్ళ చేతిలో తుపాకీ ఉన్నది, అయినా చర్చలు జరిపింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు సాధించింది ఏంటి? నక్సలిజంగా ఉన్నది, విధ్వంసం జరుగుతున్నది, ఆశించడం జరుగుతున్నది. ఇంతవరకు సాధించింది ఏం లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కఠినంగా వ్యవస్థం కాబట్టి ఈ దేశంలో తుపాకీ ఒక చట్టాన్ని కాపాడే పోలీస్ చేతిలో ఉండాలి, ఈ దేశాన్ని కాపాడే ఒక జవాన్ చేతిలో ఉండాలి తప్ప ఇలా విధ్వంసక శక్తిలో తుపాకీ ఉంటే దాన్ని ఉపేక్షించేది లేదు, దాన్ని పూర్తిగా నిర్మూలించి తీరుతామని చెప్పి ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సంకల్పం తీసుకునే కనుకనే ఈ దేశంలో బాంబ్ బ్లాస్ట్లు ఆగిపోయినాయి. ఈ నరహంతక నక్సలైట్లు కానీ ఇటువంటి నరమేధం కానీ పూర్తిగా నిర్మించబడ్డదంటే ఇలా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ప్రజల్లో కూడా పూర్తిగా వ్యతిరేకత వస్తుంది కాబట్టి ప్రజలు నక్సలిజాన్ని టెర్రరిజాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళ అర్బన్ నక్సల్స్ పేరుతోని వాళ్ళ సమాజంలో సదస్సులు నిర్వహిస్తూ, విద్యాలయాల్లో సదస్సులు నిర్వహిస్తూ, విద్యార్థుల లోపల ఈ సమాజం లోపల ఒక తప్పుడు ఆలోచన కల్పిస్తూ వాళ్ళు తిరిగి నక్సలిజమే గొప్ప ఇద్దామని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో మనందరం కూడా వాళ్ళ జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ గారు మన ఆపరేషన్ కగారు ఆపేయాల్సిందే చర్చ జరపండి. ఇలా నిషేధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజాన్ని నిషేధింపబడ్డది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా నక్సలిజాన్ని నిషేధింపబడ్డది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నక్సలిజం నిషేధాన్ని ఎందుకు ఎత్తివేయాలో స్పష్టం చేయాలి. ఇవాళ నక్సలిజాన్ని సమర్థించే రేవంత్ రెడ్డి గారు కూడా
ఆయన ప్రభుత్వం ఏర్పడింది, ఆయనకు ధైర్యం ఉంటే నక్సలిజం నిషేధం ఎత్తివని చెప్పండి. అంటే ద్వంద్వ విధానాలు వీళ్ళు, ద్వంద్వ విధానాలు. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక విధానం, అధికారం లేనప్పుడు ఇంకో విధానం. మొత్తం నక్సలిజాన్ని పూర్తిగా అంచివేస్తాం, నక్సల్స్ ముక్త్ భారత్ను నిర్మిస్తామని చెప్పి ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ దేశంలో అనేక మార్పులు జరుగుతున్నాయో ఇటువంటి సందర్భంలో నక్సలైట్ల దేశభక్తులు, దాంతోపాటు పేదరికం ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుందని చెప్పి సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అనేక సందర్భాల్లో ప్రకటించిన సందర్భంలో ఆపరేషన్ కగార్ ఆపేయాలి, వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ లాంటి వ్యక్తులు ప్రకటించిన సందర్భంలో పౌర హక్కుల సంఘం పేరుతోని, మానవ హక్కుల సంఘం పేరుతోని, అనేక సంఘాల పేరుతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక తప్పుడు ఆలోచనతోని అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ప్రజల లోపల అయోమయం సృష్టిస్తున్న సందర్భంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నక్సల్స్ నరమేధం మేధోమదనం పేరుతోని నిజంగా సదస్సులు నిర్వహించడం చాలా గొప్ప విషయం, చాలా మంచి కార్యక్రమం. నక్సలైట్ల దేశభక్తులు అని చెప్పి ఇవాళ సమాజంలో కూడా చూపెట్టే ప్రయత్నం కొంతమంది అర్బన్ నక్సల్స్ పేరుతో చేస్తా ఉన్నారు. ఈ దేశంతో సంబంధం లేకుండా విదేశీ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకొని, దాంతోపాటు భారతదేశంలో భారత జాతీయ పతాకాన్ని ఎగిరేయద్దు, ఎగిరేస్తే చంపేస్తామని చెప్పి సాక్షాత్తు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తటువంటి సామా జగన్మోహన్ రెడ్డిని హత్య చేసినటువంటి నక్సల్స్ ఏ దేశానికి సంబంధించిన దేశభక్తులు ఇలా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశ సిద్ధాంతాలు కావు, ఈ దేశ జాతీయ పథకం ఎగిరేద్దంటారు, ఎగిరేస్తే చంపేస్తామంటారు, చంపుతారు. వీళ్ళు ఏ దేశం కోసం పనిచేస్తున్నారు, ఏ దేశ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు, వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన దేశభక్తులు, ఇలా దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూసిన తర్వాతనే నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఎట్టి పరిస్థితుల్లో నక్సలిజాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు, నక్సలిజాన్ని తప్పకుండా రూపుమాపుతాం, నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పి ఇలా ఒక సంకల్పం తీసుకొని వాళ్ళ దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ లాంటి ఆపరేషన్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.